హాయ్ టు ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ నా ఛానల్ కనుక ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తుంటాయి. సో నా ఛానల్ని ట్రస్ట్ చేసి మీరు అందరూ అప్లై చేసుకుంటున్నారు, చాలా 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 థ్యాంక్స్. అండ్ అలాగే నా ఛానల్లో ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి త్వరలోనే మంచి మంచి జాబ్స్ వచ్చి వాళ్ళందరూ డెఫినెట్గా సెటిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇలాగే సపోర్ట్ చేయండి అండ్ అలాగే త్వరలోనే 1K సబ్స్క్రైబర్స్ వచ్చేలా చేయండి ప్లీజ్. అండ్ మీకోసం ఒక స్పెషల్ సర్ప్రైజ్ అయితే వెయిట్ చేస్తూ ఉంది. అపార్ట్ ఫ్రమ్ దట్, సో క్యాప్జెమినీ నుంచి ఒక మంచి జాబ్ అప్డేట్ అయితే రిలీజ్ అయింది. సో ఆ జాబ్ అప్డేట్ ఏంటి అంటే, సో వీళ్ళు ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. అది కూడా 2019 to 20 గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ కోసం కండక్ట్ చేస్తున్నారు. సో యాక్చువల్గా ఇది చాలా బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. దీనికి సంబంధించిన లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెంటనే అప్లై చేసుకోండి. ఎవరైతే 2019 అండ్ 2020 గ్రాడ్యుయేట్ పర్సన్స్ ఉంటారో సో వాళ్ళు డెఫినెట్గా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ అలాగే మనం ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ప్రాసెస్ ఏంటి, ఎలా వాళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నారు, ఇదంతా వీడియోలో చెప్తాను. సో ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి. ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, డెఫినెట్గా రిప్లై ఇస్తాను. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూద్దాం ఇప్పుడు. సో క్యాండిడేట్ గ్రాడ్యుయేట్ ఇన్ 2019 అండ్ 2020. సో ఆల్రెడీ చెప్పాను కదా, సో 2019 పాస్డ్ అవుట్, అలాగే 2020 పాస్డ్ అవుట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డెఫినెట్గా ఈ జాబ్కి ఎలిజిబుల్. సో ఫస్ట్ పాయింట్. సో సెకండ్ పాయింట్ ఏంటంటే అకాడమిక్ క్వాలిఫికేషన్. సో ఇక్కడ అకాడమిక్ క్వాలిఫికేషన్ ఎలా ఇచ్చారంటే MCA, BE ఆర్ బీటెక్ ఓపెన్ ఫర్ ఆల్ బ్రాంచెస్ ఫర్ బోత్ BE అండ్ బీటెక్. సో MCA, BE, బీటెక్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ కూడా డెఫినెట్గా ఎలిజిబుల్ అని చెప్పారు. అలాగే ME, MTech వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని చెప్పారు. అండ్ మీకు అకాడమిక్ పర్సంటేజ్ ఎలా ఉండాలో కూడా చెప్పారు. నార్మల్గా అయితే 60% ఉండాలి, కానీ ఈ పర్టికులర్ జాబ్ రోల్కి మాత్రం 50% ఉంటే సరిపోతుందని ఈ పర్టికులర్ రోల్కి అయితే వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో మీరైతే టెన్షన్ వద్దు. సో 2019 అండ్ 2020లో ఎవరైతే పాస్ అవుట్స్ ఉన్నారో సో వాళ్ళకి 50% అకాడమిక్ ఉంటే చాలు. సో వీళ్ళు ఇంకొక పాయింట్ కూడా మెన్షన్ చేశారు, క్యాండిడేట్ షుడ్ నాట్ హ్యావ్ మోర్ దెన్ 1 year ఆఫ్ గ్యాప్ బిట్వీన్ అకాడమిక్. సో 1 year గ్యాప్ అయితే ఉండకూడదు. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి అకాడమిక్ మైల్ స్టోన్ స్టేజెస్ కన్సిడర్డ్ యాజ్ 10th, 12th అండ్ డిగ్రీ. అండ్ ఒకవేళ మీరు పీజీ చేసి ఉంటే కనుక పీజీ, సో అది కూడా ఉంటుంది. అండ్ అలాగే సో వీటన్నిటితో పాటు మీరు ఏవైతే చేశారో ఇప్పటికీ సో ఆ ప్రతి ఒక్క మార్క్ షీట్ కూడా మీ దగ్గర ఉండాలి. అండ్ అలాగే ప్రొవిజనల్స్ కూడా మీ దగ్గర ఉండాలి. సో ఇప్పుడు ఒకవేళ మీరు ఇప్పటికీ స్టిల్ బ్యాక్లాగ్స్ ఉంటే కనుక మీరైతే నాట్ ఎలిజిబుల్ అని చెప్పచ్చు. సో ఒకవేళ బ్యాక్లాగ్స్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తే ఓకే, కానీ ఇప్పటికీ స్టిల్ బ్యాక్లాగ్స్ ఉంటే మాత్రం చాలా కష్టం. ఈ ప్రాసెస్కి అయితే వాళ్ళు ఫస్ట్లోనే రిజెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో బ్యాక్లాగ్ లేకుండా అయితే చూసుకోండి. సో క్యాప్జెమినీలో రొటేషనల్ షిఫ్ట్స్ ఇవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ బాగుంటే సో వాళ్ళకి ఓకే అనుకుంటే కనుక మీరు అక్కడికి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయాలి. లేదు సిచ్యువేషన్ బాగాలేదు, అంత క్రిటికల్గా ఉందంటే ఎక్కువగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అదంతా కంపెనీ బేస్ అయి ఉంటుంది కాబట్టి సో మనం చెప్పలేము, బట్ మ్యాక్సిమం వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వచ్చు. ఓన్లీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బీ ఇన్వైటెడ్ ఫర్ ద టెస్ట్ అసెస్మెంట్ అండ్ ఆల్సో సెలెక్షన్ ప్రాసెస్. సో ఈ పాయింట్ క్లియర్గా వినండి, ఎందుకు అంటే మీ రెజ్యూమ్ ఏదైతే ఉందో అది అప్డేట్ చేసుకొని మాత్రమే మీరు అప్లై చేయడానికి ట్రై చేయండి. సో ఎందుకు అంటే రెజ్యూమ్ అప్డేట్గా లేకపోతే కనుక మీరు వెంటనే రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. సో అందుకని ఈ ప్రాసెస్ అంతా కూడా మీకు ఆన్లైన్లోనే జరుగుతుంది. సో మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు కాబట్టి సో ఈజీగా అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ డేట్ వచ్చేసరికి మెయిన్గా గుర్తుపెట్టుకోండి, లాస్ట్ డే టు అప్లై January 9th. సో ఈలోపు డెఫినెట్గా అప్లై చేసుకోండి. సో నెక్స్ట్ వీళ్ళు టెస్ట్ అసెస్మెంట్ ఫర్ రిజిస్టర్డ్ స్టూడెంట్స్ విల్ బిగిన్ ఫ్రమ్ January 14th. సో 9th కల్లా క్లోజ్ అయిపోతుంది. 14th నుంచి వీళ్ళు టెస్ట్ లింక్స్ అయితే పంపడం జరుగుతుంది. అండ్ అలాగే ఇక్కడ 5 steps ఇచ్చారు. సో ఈ 5 steps మాత్రం డెఫినెట్గా ఈ ఏదైతే అక్కడ అవర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అని చెప్పి 5 steps అయితే ఇచ్చారు. సో సేమ్ ప్రాసెస్ అలాగే జరుగుతుంది, మీరేం వరీ అవ్వద్దు. సో నెక్స్ట్ ఏం జరుగుతుందా అని చెప్పి సో క్లియర్గా మెన్షన్ చేశారు కదా 5 steps ఏవైతే ఇచ్చారో సో 5 steps ప్రకారంగా వాళ్ళు కూడా రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ అలాగే అక్కడ రిజిస్టర్ నౌ అనే ఆప్షన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే మీరు సూపర్ సెట్లోకి తీసుకెళ్తుంది. సో నెక్స్ట్ ఏంటి అంటే
సో ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో 5 స్టెప్స్ ఉన్నాయి కదా. సో ఈ 5 స్టెప్స్లో 3 స్టెప్స్ మీరు క్వాలిఫై అయ్యి ఉంటే కనుక సో డెఫినెట్గా ఇంటర్వ్యూ రౌండ్కి మీరు ఎలిజిబుల్ ఉంటారు. సో దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. అండ్ నెక్స్ట్ మీరు అక్కడ రిజిస్టర్ నౌ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ సూపర్ సెట్లోకి వెళ్తారు. ఈ సూపర్ సెట్లో క్లియర్గా ప్రతిదీ మెన్షన్ చేసి ఉంటారు అండ్ ప్యాకేజ్ కూడా మెన్షన్ చేశారు. సో నెక్స్ట్ జాబ్ డిస్క్రిప్షన్ అయితే క్లియర్గా చదవండి. ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్.